మార్నింగ్. ఇవాళ చాలా ఎక్సైటింగ్ డే. ఎందుకంటే నేను ఇవాళ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఇవాళ వచ్చి 15th ఆఫ్ సెప్టెంబర్. టైమ్ ఇస్ కరెంట్లీ 5:50 AM. నేను బోర్డు టు ప్యారిస్ ట్రైన్లో వెళ్తున్నా. దెన్ ప్యారిస్ టు జెడా ఫ్లైట్ అండ్ జెడా టు హైదరాబాద్. టోటల్ 14 అవర్స్ ట్రైన్ జర్నీ, సారీ, టోటల్ 14 అవర్స్ నా జర్నీ ఉంది ఇండియాకి. And I'm very, very, very excited. I can't wait to meet Ranger and all, everybody. And yeah, it's very exciting. And let's go. Let's travel to India. ఐ ఫీల్ సో డమ్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చెక్ ఇన్ లైన్లో నిల్చొని కౌంటర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది నా ఫ్లైట్ చెక్ ఇనే కాదని. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి నిల్చున్నా. ఇప్పుడు హోప్ఫుల్లీ ఓపెన్ అయ్యేటట్టే ఉంది. లెట్స్ సీ. సో నాది సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు డ్యూటీ ఫ్రీలో వచ్చాయి. ఏమైనా గిఫ్ట్స్ తీసుకున్నాం ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ నేను తీసుకునేది టోబ్లెరోన్. ఇంకా ఫ్రెంచ్ డెలికసీస్ ఏమైనా చూపిస్తా తీసుకున్న తర్వాత. ఇక్కడ బ్లాగ్ చేయడం కూడా కష్టంగానే ఉంది కొద్దిగా, ఎందుకంటే నేను లగేజ్, బ్యాగ్స్ అవన్నీ తీసుకొని బ్లాగ్ చేయాలి కాబట్టి. సో మొత్తం అయిపోయాక షాపింగ్ ఒక దగ్గర కూర్చున్నాక చూపిస్తాను ఏం తీసుకున్నాను. ప్యారిస్ ఎయిర్పోర్ట్లో పెద్ద మేక్ ఓవరే చేశారు. ఇంతకుముందు ఈ కుషన్ సీట్స్ ఇవేం లేకుండే, బట్ సి వెరీ నైస్ యాక్చువల్లీ, చాలా బాగా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం వేరే గేట్ దగ్గర చూసాను మొత్తం. నేనేం చెప్తున్నా అంటే వేరే గేట్ దగ్గర చూసాను, అక్కడంతా థియేటర్, చిన్న మినీ సైజ్ థియేటర్ పెట్టారు, PS5 పెట్టారు. బోర్డింగ్ అంటే ఫ్లైట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చూసుకోవడానికి చాలా బాగుంది యాక్చువల్లీ. సో నేను డ్యూటీ ఫ్రీలో ఏమేమి తీసుకున్నా చూపిస్తా, ఒక్క సెకండ్. సో నేను ఇందాక చెప్పా కదా డ్యూటీ ఫ్రీలో ఏమేమి తీసుకున్నా అని చూపిస్తా అని. ఎక్కువ ఏం తీసుకోలే యాక్చువల్లీ, జస్ట్ టోబ్లెరోన్, ఇంకొక ప్యాకెట్ టోబ్లెరోన్ అండ్ ఈ పెరిజియన్ కుకీస్. దానికి నుంచి ఏం తీసుకోలే యాక్చువల్లీ. నేను ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకుందాం అనుకున్నా, బట్ నేను మార్నింగ్ 3:30కి లేసా. మార్నింగ్ 5:30 కల్లా ట్రైన్ స్టేషన్లో ఉన్నా. అండ్ యా, మార్నింగ్ నుంచి ఇలా లగేజ్ క్యారీ చేసి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నా గేట్ దగ్గర వచ్చి కూర్చున్నా. సో ఇంకొక 3 అవర్స్లో ఏమో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫిల్ చేసేసుకున్నా, డిహైడ్రేట్ అయిపోతాను. ఆల్రెడీ 4 లీటర్స్ వాటర్ తాగేసా. సో ఇప్పుడు ఫ్లైట్లో ఎంత వాటర్ తాగకపోయినా, నిద్రపోయినా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటా. రైట్, ఐ హోప్ యూ కెన్ హియర్ మీ. ఇంతకుముందు ఫుల్ వాగాను కానీ మైక్ ఎందుకో పని చేయలేదు. బట్ కరెంట్లీ నేను ప్యారిస్ CDG ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు ఇండియా, ప్యారిస్ టు జెడ్డా, సౌదీ అరేబియా, అండ్ దెన్ జెడ్డా టు హైదరాబాద్ నా ఫ్లైట్ ఉంది. And I'm very, very, very excited. Even though I look tired, but I'm very, very excited to go to India and meet Ranger, of course, and my parents and friends and family, everybody. కాకపోతే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, నాకు ప్యారిస్ టు జెడాకి బోర్డింగ్ పాస్ వచ్చింది, జెడా టు హైదరాబాద్ కూడా బోర్డింగ్ పాస్ వచ్చింది, కానీ జెడా టు హైదరాబాద్ ఫ్లైట్ ఓవర్ బుక్డ్ అంట. సో ఐ డోంట్ నో ఏం చేస్తారో ఏమో తెలియదు జెడాకి వెళ్ళే వరకు. బట్ ఫర్ నౌ ఐఎమ్ కీపింగ్ మై హోప్స్ హై అండ్ ఐఎమ్ వెరీ, వెరీ ఎక్సైటెడ్. ఈవెన్ దో నా ఫేస్లో కనిపించట్లేదేమో నేను ఎక్సైటెడ్ ఉన్నా అని, బట్ యా, ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ నేను మార్నింగ్ పొద్దున్న 5:30కి లేసా, సారీ 3:30కి లేసా. 3:30కి లేసా కాబట్టి ఫుల్ టైర్డ్ అయిపోయా అప్పుడే. ఆ లగేజ్ ఎత్తుకొని తిరిగి అది ఇది ఏమోలే. సో యా, నేను రేపు మార్నింగ్ వరకు మొత్తం బ్లాగ్ చేస్తా. సో కీప్ ఆన్.
సో, నేను ఫ్లైట్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒక 15 మినిట్స్ వరకు ఇన్ ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆగిపోయిందనమాట. విచ్ వాస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. బట్ థాట్స్ ఓకే. అప్పటికే నాకు డిన్నర్ సర్వ్ చేసేసారు. డిన్నర్‌కి చీజ్ రావియోలీ, క్యారట్ కేక్, బ్రెడ్, ఎడమామి సాలడ్, బటర్ ఇంకా పైనాపిల్ జ్యూస్ తీసుకున్నా నేను. ఇట్ వాస్ ప్రిటీ డీసెంట్. యాక్చువల్లీ నేను తిన్న ఇన్ ఫ్లైట్ మీల్స్‌లో ఇప్పటి వరకు దిస్ వాస్ ప్రాబబ్లీ ద బెస్ట్ వన్. ఇంకా ఇన్ ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒచ్చాక నేను కొద్దిసేపు వియా ఏ రూట్ ఎళ్తుంది అది ఇది అని చూస్తున్నా అంతే. రైట్, కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాను నేను. జెడ్డాలో ఉన్నా ఇప్పుడు. పిజ్జా తీసుకుంటే మొత్తం చెత్త చెత్త అయిపోయింది. డొమినోస్ బాగుంది యాక్చువల్లీ ఇక్కడ. అండ్ ఐఎమ్ ఇన్ జెడ్డా. ఇప్పుడు అది నా గేట్. తినేసి అక్కడికి వెళ్తా. ఫుల్ టైర్డ్ అయిపోయా. సో ప్రాబ్లీ ఇంకేం బ్లాగ్ చేయను. ఇంక రేపే. ఇంకా సేమ్ ఫ్లైట్‌లో అయితే నేను 'స్త్రీ' మూవీ చూసుకుంటా డిన్నర్ చేస్తున్నా అనమాట. ఇక్కడ నాకు చికెన్ బిర్యానీ ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, రైస్ కీర్ విత్ సిన్నమన్ అండ్ సాలడ్ అండ్ బ్రెడ్, బటర్ అంతే. ఫైనలీ ఇన్ మదర్‌ల్యాండ్ హైదరాబాద్. ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ 14 hour జర్నీ హైదరాబాద్కి వచ్చేసాం. అయిపోయిందా డ్రామా? కంప్లీట్ అయిందా? ఏంట్రా వచ్చిందా? షేక్ అయింది నాకు. చెక్ చేసుకో. స్నానం చేయించారా వీడికి? పెద్దగా కనిపిస్తున్నాడు. ఓకే 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 గుడ్ బాయ్. పిలువాడు నువ్వు. రేంజులు రేంజు ఇక ఇక్కడ చూడు. హలో రేంజులు. ఆల్రైట్ గైస్, ఫైనలీ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ ఇండియాలో చాలా మంచి మంచి వ్లాగ్స్ తీసే ప్లాన్ ఉంది. సో కీప్ ఆన్ వాచింగ్. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇండియాలో ఉన్నందుకు. అండ్ చాలా హ్యాపీ కూడా ఉన్నా. నా ఫస్ట్ మీల్ ఇడ్లీ ఇంకా మటన్ కర్రీ చేసింది మా మమ్మీ. నా ఫేవరెట్ అది. సో ఎంజాయ్ చేస్తున్నా. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe, and make sure you hit the bell notification so that every time I upload a video you get notified. And I'm very sorry if the energy is low in this video. It's because I'm very exhausted and tired, and I hope you understand. See you in the next one. Bye bye.